ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఉగాదికి ఆరోగ్యానికి ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. యుగాది అంటే యుగ ప్లస్ ఆది కలయిక వల్ల వచ్చినటువంటిది. యుగం అంటే కాలం, కాలానికి ఆదిగా ఉన్నటువంటి ప్రకృతి మొదటి రోజు ఈ ఉగాది అని చెప్పడం జరిగింది. అంటే సంవత్సరానికి ఇదే మొదటి రోజు. ఉగాది అనేటువంటి దానికి మైథలాజికల్గా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి వేదాలని సంరక్షించాడు అనేటువంటిది మైథలాజికల్గా ఉంది. ఆరోగ్యానికి ఈ ఉగాదికి సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఉగాది కాలానికి మొదటి రోజు ప్రకృతిలో వసంతకాలం సమయంలో ఎంతో ఆహ్లాదంగా రమణీయంగా మొక్కలు చిగురించి పూత పూసేటువంటి ఈ సమయంలో ప్లాంట్స్లో చిగురించేటువంటి మొక్కలు, పూత పూసేటువంటి మొక్కల్లో కొన్ని ప్రత్యేకంగా కొన్ని ఫైటో హార్మోన్స్ అనేటువంటివి ఆ మొక్కలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, బాగా ఎదగడానికి, ఎన్విరాన్మెంటల్గా ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఫైటో హార్మోన్స్ అనేటువంటివి ఈ మొక్కలలో ఈ కాలంలో సమృద్ధిగా ఉంటుంది అనేటువంటిది సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. సమృద్ధిగా లభించేటువంటి పోషకాలతో మొక్క బాగా ఎదుగుదల అవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రకృతిలో మమేకమైనటువంటి మొక్కల నుంచి మనం ఆ జీవశక్తిని మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి రూపంలో మనం తీసుకుంటున్నాం. స్వయంగా మనకి శక్తిని తయారు చేసుకున్నటువంటి శక్తి మనకి లేదు. కాబట్టి ప్రకృతిలో మనం జీవశక్తిని పొందడానికి మొక్కలపైన ఆధారపడుతున్నాం. ఇటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవశక్తి, చైతన్య శక్తి ఫైటో హార్మోన్స్ రూపంలో సమృద్ధిగా ఉండేటువంటి ఈ గుణాలని ఈ కాలంలో మనము ఆస్వాదించడం ద్వారా మన శరీరం కూడా మొక్క ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఈ ఫైటో హార్మోన్స్ ఉపయోగపడతాయో అదేవిధంగా మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం మన శరీరం కూడా మనకి బాడీలో అన్ని రకాలైనటువంటి మెటబాలిజమ్స్ సరిగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ రీప్లేస్మెంట్ని మనకు లభించేటువంటి వివిధ రసాలతో కూడినటువంటి మొక్కల యొక్క మధుర ఆమ్ల లవణ కట్టు తిక్త కషాయం. మధురం మనం తీసుకునేటువంటిది కొత్తగా ఉత్పత్తి అయినటువంటి బెల్లం. ఈ బెల్లం తీసుకోవడం ద్వారా మనకి మనసు ఆహ్లాదం కలిగింపజేస్తుంది. బెల్లంలో ఉండేటువంటి ఐరన్ను మనకి సమృద్ధిగా ఎముకల్ని బాగా దృఢంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఆమ్ల గుణంలో వైటమిన్ సి అధికంగా ఉండి మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది బాగా అబ్జార్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉత్పత్తి అయినటువంటి లవణాన్ని మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా ఆహారానికి రుచిని కలిగింపచేస్తుంది. కటురసమైనటువంటిది శరీరంలో స్రోతస్సుల్ని బాగా వికసింప చేసి మనం తీసుకున్నటువంటి ఆహారం స్రోతస్సుల్లో సులువుగా ప్రసరింపజేసేటువంటి గుణం కటురసానికి ఉంది. తిక్తరసం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచుతుంది. పొట్టలో పుండ్లు కానీ పొట్టలో క్రిములు కానీ ఏదైనా ఉన్నా కూడా చంపేస్తుంది. కషాయ గుణం మనకి శరీరంలో ఉండేటువంటి కొవ్వుల్ని బాగా కరిగించేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి మధుర ఆమ్ల లవణ కటు తిక్త కషాయాలతో కూడినటువంటి ఈ ద్రవ్యాల్ని మనం ఈ ఉగాది రోజు మధుర రసం కోసం జాగరి తీసుకుంటున్నాం, ఆమ్ల రసం కోసం చింతపండు తీసుకుంటున్నాం, లవణ రసం కోసం ఉప్పు తీసుకుంటున్నాం, కటు రసం కోసం మిరపకాయ తీసుకుంటున్నాం, తిక్త రసం కోసం వేప పూత తీసుకుంటున్నాం, కషాయ ద్రవ్యం కోసం మామిడి పిందెలను తీసుకుంటున్నాం. వీటన్నిటినీ సమపాలల్లో ఉగాది పచ్చడిగా తీసుకోవడం ద్వారా మనకి శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి బాగా పెంచడానికి అవకాశం ఉంటుంది. మరి వీటన్నిటినీ విడివిడిగా తీసుకున్నా కూడా ఉపయోగం ఉంటుందా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సర్వరసాభ్యాసు రసాయనానం ఉంటుంది. అంటే అన్ని రసాలని కలపడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి జీవశక్తి దీంట్లో ఏర్పడి మన శరీరానికి రసాయనంగా పనిచేసి శరీరానికి కావలసినటువంటి జీవన క్రియలని మనకి అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి నైవేద్యంగా పెట్టడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మానసికమైనటువంటి చైతన్యాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది.